హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎక్కడికి వచ్చాము తెలుసా? మనము ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియాకి వచ్చాము. ఏంటబ్బా ఇంత పెద్ద మాల్ ఉంది అనుకుంటున్నారా? నిజమే, చాలా పెద్దది ఇది. లోపలికి అడుగు పెడితే కానీ నాకు తెలియదు ఇంత పెద్ద మాల్ అని. ఎంట్రన్స్లోనే మనకి రీబుక్, స్నీకర్స్, పూమా ఇవన్నీ కనబడతాయి. నైక్ అయితే చాలా పెద్ద షోరూము. అసలు మీకు లోపలికి అయితే ఒక 5 minutes అన్నా చూస్తూ ఉండాలనిపిస్తా. లైటింగ్, ఆ షూస్, స్నీకర్స్, బబ్బా మాటలు అయితే అస్సలు చెప్పలేము. ఇక్కడ మీకు ఒక ఎదవ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్తానో లేదో మీరే చూడండి. వీడి ఎదురుగా ఉండేదే మా ఫ్రెండ్ వంశీ. వీడి గురించే చెప్పాలి. ఇది చూడండి ఎంత పెద్దది ఉందో పైకి. ఇంకా వీడు మా ఫ్రెండ్ ఫోటోలు దిగుతానే ఉన్నాడు వచ్చినప్పటి నుంచి. ఎప్పుడు లోపలికి వెళ్ళాడు, ఎప్పుడు బయటకు వస్తున్నా తెలియదు మాకు. లేడీస్కి అయితే హ్యాండ్ బ్యాగ్స్, లిప్స్టిక్స్, ఆ ఫేషియల్ క్రీమ్స్, మనకు తెలియదు అంత గురించి, బ్యూటీ గురించి. అసలు అయితే లేడీస్కి అయితే అసలు ఒక్కటి కూడా కొనలేదు, అంత హెవీ ఉన్నాయి. ఏదో చిన్న లిప్స్టిక్ ఎత్తుకుంటే 1500-1600 ఉన్నాయి. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసి ఒక లుక్ వేసాము. అసలు వామ్మో మాటలు రాలే నాకు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ కళ్ళు వర్త్ అంటారు చూడండి, అట్ట అనిపిస్తుంది. ఇంత పెద్ద మాల్, దీనికి అసలు ఓనర్ ఎవడు, ఏమి, దీనికి కథ ఏంది తెలుసుకోవాలని చాలా నాకు ఆత్రంగా ఉండింది. కానీ బ్యాడ్ న్యూస్ ఏదో ఒకటి విన్నాను. ఎంత పెద్ద మాల్ పైన కేసు అయితే పడిందంట, క్లోజ్ చేయాలనేసి నోటీస్ ఇచ్చిందంట గవర్నమెంట్. కర్ణాటక స్టేట్ వాళ్ళు అయితే చాలా మంది దీని గురించి ట్రాఫిక్ ఎక్కువ ఉందనేసి కేసు అయితే వేయడం జరిగిందంట. ఆ కేసు ఇంకా జరుగుతుందంట. అఫీషియల్గా అయితే ఇంకా లైసెన్స్ రాలేదంట వీళ్ళకి. అదైతే నేను కనుక్కున్నాను ఇక్కడ ఉండే వాళ్ళకి. ఇంత పెద్ద మాల్కి అసలు కంట్రోల్ చేయలేక ఎంట్రన్స్ టికెట్ 300 రూపీస్ పెట్టినా కూడా వాళ్ళు అయినా ఎక్కువ పెరిగే కొద్దికి ఇప్పుడు కొంచెం తగ్గిందంట. ఓకే నాకు అనిపించింది. కానీ ఇంత పెద్ద మాల్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం నాకు తెలిసి. అసలు ఎంతమంది ఉన్నారో, అసలు ఎన్ని రెస్టారెంట్స్, ఎన్ని గేమ్ జోన్స్, ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్, అసలు థియేటర్స్, వామ్మో అసలు చెప్పలేము. అసలు మీరు ఒక్కసారైనా బెంగళూరుకి వస్తే దీనికి నేను 100% గ్యారెంటీ ఇస్తాను. ఇంకో మనకి గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏమంటే మన 300 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంది కదా, అది తీసేశారు. ఇప్పుడు ఫ్రీ మనకి ఎంట్రీ. చూడడానికైతే హ్యాపీగా చూసేసి రావచ్చు. లోపల మనం తినడం తప్ప ఏమి కొనలేము. కరెక్ట్గా మినిమం ఒక షర్టు కొనాలన్నా 3K లేకపోతే 2K. నాకు తెలిసి తక్కువలో. ఇక్కడ నేను ఎప్పుడు వచ్చాను తెలుసా? 9కి వచ్చాను. 9కి అలో లేదన్నారు, 10కి అన్నారు. లోపలికి వచ్చే లోపల నాకు 11 అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత? 10:51 అయిపోయింది. ఏమైనా తిన్నామని ఆకలేస్తా అనేసి అటు ఇటు చూస్తా ఉన్నా. నాకు చెప్పడం మర్చిపోయినా, నాకు వచ్చేసి 3 o'clock వచ్చేసి ట్రైన్ ఉంది. ఎక్కడికి ఉంది ఏమనేది అది చిన్న ట్విస్ట్ లాస్ట్లో చెప్తాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇది పెద్దదిగా ఉంది కదా రెస్టారెంట్, ఎంత బాగుంది చూడండి. అంబియన్స్ అసలు క్యాక్ ఉంది కదా. ఒక మ్యాటర్ చెప్పేదా, ఇదే రెస్టారెంట్ కాదంట, బార్ అంట అది. అందుకే కామ్గా బయటకు వచ్చేసాము. డామినోస్కి వెళ్దామనేసి ఇంకా డిసైడ్ అయ్యాను నేను. మా ఫ్రెండ్ వచ్చేసి తిట్టాడు, ఎప్పుడు చూసినా డామినోస్, మెక్డానల్డ్స్ ఇదేనారా నీకు, వేరేదైనా ట్రై చేయవా అన్నాడు. సరే అనేసి ఇంకా మేము వెతకడం స్టార్ట్ చేసాము. ఒకసారి చూడండి ఎన్ని రెస్టారెంట్స్ ఉంటాయో, చూస్తూ ఎంజాయ్ చేయండి. డోనట్స్ చూశారు కదా ఎంత బాగుందో. డోనట్స్ ఒకటి కూడా తీసుకోలేదు, ఎందుకంటే జర్నీ చేయాలి కదా. అందుకనేసి నేను పక్కదానికి వచ్చాను. పక్క దాంట్లో వచ్చేసి మనకి ర్యాప్స్ అన్ని, బిర్యానీస్ అన్నీ ఉన్నాయి. ఇంకో పక్కదానికి వస్తేమో ఇక్కడ చైనీస్ ఉన్నాయి. చైనీస్ అయితే అస్సలు మనకి సెట్ కూడా కాదు. ఇదో కాంబో 99 ఓన్లీ అంట. అదైనా సెట్ కాకపోతే ఎందుకు వచ్చింది రామాయణం అనేసి వదిలేశాను. ఇక్కడ మనకి లస్సీస్, గులాబ్ జామ్స్, రసగుల్లాస్ చాలా ఉన్నాయి. ఇది కూడా తీసుకోలేదు నేను. ఇంకా కొంచెం ముందర పోతే మీకు చాలా ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. అసలు ఈ ఫ్లోర్ మొత్తం మీకు ఫుడ్ స్టాల్సే ఉంటాయి. అన్నీ మొత్తం మీకు ఏం కావాలని ఎంటైర్ దొరుకుతుంది. కాకపోతే కొంచెం చూసి తీసుకోవాలి. కొన్నిట్లో మనకి చైనీస్ ఉంటుంది, అది కొంచెం చూసుకోండి. ఇక్కడ మీకు S24 Ultra యాడ్ వేస్తున్నారు, అది చూపిద్దామని వచ్చే లోపల యాడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో వేరే రెస్టారెంట్ యాడ్స్ అయితే వేస్తున్నారు. మీకు కష్టపడైతే త్వరగా వచ్చాను నేను మీకు చూపిద్దామనేసి. S24 Ultra అది చాలా బాగుంటుంది యాడ్. ఇంకా మనకు ఇక్కడ చిల్లీస్ ఓపెన్ సూన్ అనేసినాడు. ఇది మన ఆంధ్రాదే కర్ణాటక వాళ్ళు అర్థం కాలేదు. నేను చిల్లీస్ ఓపెన్ అంటే మన చిల్లీస్ అనుకున్నా, తిరుపతిది. ఇంకా మన పక్క పోతే పాపాయిస్లో అనేసి ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి ఆల్రెడీ వెళ్ళేసి ఆర్డర్ కూడా చెప్పేశారు. ఏం ఆర్డర్ ఇచ్చాడనేది మేము లాస్ట్లో చెప్తాను. ఇక్కడ బుడ్డోడు చూడండి ఎంత బాగున్నాడు. వీటితో నేను మాట్లాడాను కూడా, వీళ్ళ మదర్తో కూడా మాట్లాడినాడు. వీళ్ళు వచ్చేసి జపానీస్ వాళ్ళంట. వీడు చాలా క్యూట్గా ఉన్నాడు. వీటితో ఒక ఫోటో దిగుదాం అనుకున్నా, మిస్ అయిపోయాడు, నాకు టైం లేదు అనేసి.
ఇంకా వచ్చేసి నేను ఇంకా గేమ్ జోన్ ఒకసారి మీకు చూపిద్దామనేసి ఇంకా గేమ్ జోన్ కాడికి వెళ్తున్నాను. గేమ్ జోన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. అసలు నేను ఇంత పెద్ద గేమ్ జోన్ అయితే ఎక్కడ చూడలేదు నేను. ఇక్కడ మ్యాటర్ ఏమంటే ఇక్కడ మీకు ఒకసారి కింద చూడండి ఎంత కిందకు ఉందో. అసలు నేను 4th ఫ్లోర్లో ఉన్నాను. అసలు ఒక్కసారి కిందకు చూసేమో అసలు కళ్ళు తిరిగింది కొంచెం. అంత హైట్లో ఉన్నాము. అంత ఓపెన్ ప్లేస్ ఎట్ట పెట్టేశారు నాకు అర్థం కాలేదు. గేమ్ జోన్ వచ్చేసి మీకు ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే కనుక్కోండి గేమ్ జోన్ గురించి. ఇక్కడ గేమ్ జోన్ ఒక కార్డు ఇస్తారు, మళ్ళీ మాల్కి మొత్తానికి ఒక కార్డు ఇస్తారు. నేను యాక్చువల్గా అయితే గేమ్ జోన్కి ఒక కార్డు విన్నాను, కానీ మాల్ కూడా ఒక కార్డు ఉంది అనేసి నేను అక్కడ పోయినాక ఇది నాకు ఆశ్చర్యేసిందా. దాని స్కీమ్స్ దానికి ఏమేమి ఉంటాయి అన్నీ కనుక్కొని మీరు తీసుకోండి. ఎందుకు కనుక్కోకుండా తీసుకున్నారంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అమౌంట్ వేస్ట్ అవుతుంది కదా. యాక్చువల్గా ఇతను మీకు తెలిసే ఉంటారు. వీళ్ళేదో ఐస్ క్రీమ్ ఇచ్చినట్టు ఇచ్చి ఆట పట్టిస్తారంట, కానీ నేను ఐస్ క్రీమ్ అయితే తీసుకోలేదు. వీడి కాడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేసి ఒకసారి లుక్ వేద్దామని పోయినాను. మనకి పిస్తా అంట ఏదో పెట్టిన్నాడు, మనకేం అర్థం కాలేదు. హల్వాలు గిల్వాలు చాలా పెట్టుకున్నాడు ఈ మనిషి. ఏదో మొత్తం లోపల ఏదో లోడుతున్నాడు. ఒక రౌండ్ వేసే లోపల మా ఆర్డర్స్ అయితే వచ్చేసాయి. ఫ్రైడ్ చికెన్, 3 కోక్స్, ఇంకా మాకు 3 చికెన్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తినేసిన తర్వాత స్టార్ బక్స్కి అయితే వచ్చాము. స్టార్ బక్స్లో వచ్చేసి ఏదైనా స్పెషల్ ఏమైనా తాగాలి వెళ్ళాము అనుకున్నాను నేను. ఇక్కడ కాఫీ ఒకటి ఏదో బబుల్ కమ్ కాఫీ ఏదో సంథింగ్ మర్చిపోయాను నేను పేరు. అదైతే ఇక్కడ స్పెషల్ అని చెప్పాడు, అది ఇచ్చేసామని చెప్పాను. 2 ఇచ్చేసామని చెప్పి, ఒకటి స్మాల్ ఒకటి లార్జ్ ఇచ్చేసామని చెప్పాను. ఇంకా మనకి బిల్ అయితే ఇంకా వాచిపోయింది, అది నేను చూపిస్తాను చూడండి. బిల్లు అంబియన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. బిల్ చూసారు కదా ఎంత అయిందో. ఇక్కడైతే ఒకటి నచ్చింది నాకు, మన కప్ పైన మన పేరు రాయిస్తాడు, అదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా స్టిక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా పొడుగుగా ఉన్నాయి. మనకి తాగడానికి కాఫీ కప్స్, కీ చైన్స్ అన్నీ దొరుకుతాయి. ఆల్ రౌండ్స్ ఉన్నాయి స్టార్ బక్స్లో. వచ్చినప్పుడైతే కంపల్సరీ చూడండి. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాను అనేసి మీ డౌట్ కదా, గోవాకి వెళ్తున్నాను. మాకు ఇక్కడ బెంగళూరు యశ్వంత్పూర్ నుండి వాస్కో ఒక ట్రైన్ ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 3 o'clock ట్రైన్. ఇంకా 1 అయిపోయింది, 1 hour జర్నీ చేయాలి మేము. ఇంకా పోతూ నా ఫేవరెట్ బ్రాండ్ పూమా షోరూమ్ని ఒక లుక్ వేసాను.